ఈశ్వర జరాయుజములను అండజములను స్వేదజములను సృజించారు మీరు. అదో అద్భుతం. అసలు పురుష ప్రాణి లేదు, స్త్రీ ప్రాణి లేదు, రెండిటి మధ్య సమాగమం లేదు. చెమట పడితే చెమటలోంచి పుట్టిందంతే. పేలు చెమటలోంచి పుట్టేస్తాయి, చచ్చిపోతాయి. స్వేదజాన్ని చెమటలోంచి పుట్టిన ప్రాణి ఎక్కడ పుట్టిందో అక్కడే ఆహారం తిని పెరిగి పెద్దదైపోతుంది అంతే. అక్కడే వెతుక్కుని ఆ తల లోపలే, తాను ఏ తలలో పుట్టిందో ఆ తల లోపలే ఆ చర్మం అడుగున రక్తం ప్రవహిస్తోందని, ఆ రక్తం రుచిగా ఉంటుందని రుచి మరిగి ఇంత చిన్న పేరు కొరికి మరీ నెత్తుర్ని లాగేసి పెరిగి పెద్దదై దట్టంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహం చిరతపులి పరిగెత్తినట్టు ఆ వెంట్రుకల మధ్యలో పరిగెత్తుకుంటూ అది వెళ్ళిపోయి బతికేస్తూ ఉంటుంది. ఆఖరికి దువ్వెన్నకో దొరికి చచ్చిపోతుంది, తర్వాత విషయం. కాబట్టి స్వేదజములను సృష్టించి అసలు ఏమద్భుతమే ఆ పేను. అది ఇంతదా, దానికో ఇంత బుర్రలో మెదడికి తెలుసా నా బుర్రలో నెత్తురుందని? అది తాగిందా? ఇన్ని వెంట్రుకల మధ్యలో పరిగెడుతోందా అది? నేను దువ్వెన్న కనిపెట్టాను కాబట్టి, కానీ ఆ కనిపెట్టినా అది రెండు పళ్ళ మధ్యలో దూరి తప్పుకుంటుంటుందా మళ్ళీ? అప్పుడు మళ్ళీ అమ్మ మొట్టికాయ కొట్టి కూర్చోబెట్టి ఇలా 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 వెతికి తీయాలా? అమ్మ పిల్లని చూసి కోతి పిల్ల నేర్చుకున్నాయా? ఏం ఆశ్చర్యం పరమేశ్వర, అసలు ఏమిటి నిర్మాణం? ఓ భగవన్, ఇటువంటి సృష్టికర్త మీరు, ఇటువంటి వ్యూహం మీది. కాబట్టి స్వేదజములను సృష్టించారు, ఉద్భుజములు. అంతకన్నా అద్భుతం. ఎక్కడో ఒక గింజ వచ్చి భూమిలో పడిపోయింది, పడినట్టు మాకు తెలియదు. దాని మీద నీళ్లు పడితే భూమిని చీల్చుకుని మెల్లిగా భూమిలోంచి వివరము పైకొచ్చి అందులోంచి ఒక అంకురం ఇలా వచ్చి రెండు బద్దలు వచ్చి అది విచ్చుకుని చిగురుటాకు పుట్టి మెల్లిగా పెరిగి పెద్దదవడమా? అసలు ఎవరు పెట్టిన రూపకల్పన ఇదంతా? ఏమిటి అద్భుతం ఈశ్వర! ఎన్ని ప్రాణులు ఇలా జరాయుజములుగా, అండజములుగా, స్వేదజములుగా, ఉద్భుజములుగా ప్రాణులను సృజించి పెంచి పెద్ద చేసి లయం చేస్తున్నారా? ఓ హే భగవన్, మీరు చేసినటువంటి ఈ సృష్టిని, ఈ సృష్టిలోని సారాన్ని తెలుసుకోవడానికి సత్వగుణావలంబకులై వేదాన్ని చదువుకుని ఎవరికీ అపకారం చేయకుండా పరమ భాగవతోత్తములై పవిత్ర జీవనాన్ని గడుపుతున్నటువంటి సాధు పురుషుల జోలికొచ్చి కాలకేయాది రాక్షసులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ఎందరినో సంహారం చేస్తున్నారు. దీనికి ఇక మార్గం లేదా? ఎందుకని? వాళ్ళు మేం చంపుదామంటే సముద్రం అడుగుకి వెళ్ళిపోతున్నారు. రాత్రి చీకటి పడిపోయిన తర్వాత సముద్రం అడుగు నుంచి పైకి వస్తున్నారు. పైకి వచ్చి అందరినీ చంపేస్తున్నారు. తెల్లవారేటప్పటికి అడుగుకి వెళ్ళిపోతున్నారు. సముద్రం అడుగునున్న వాళ్ళు మాకు ఎలా కనిపించరు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి మీరే చెప్పాలని అడిగారు విష్ణువుని. ఆయన అన్నారు వెంటనే, కాలకల్పులు ఉగ్రతేజులు కాలకేయుల భూరి రత్నాలయస్తుల వీర్యవంతుల అర్ణవంబ సమస్త సత్వాళి తోపక వట్టివన్ విషయంబు బగున్ వధింపగా పోలతుండు విధంబునన్ పరిపూర్ణ వార్ధి జలోన్నతిన్. వాళ్ళు కాలకల్పుల నుగ్రతేజుల కాలకేయుల భూరి రత్నాలయస్థుల వీర్యవంతుల అర్ణవంబు సమస్త సత్వాళి తోపక వట్టివన్ విషయంబగున్ వధింపగా పోలతుండు విధంబునన్ పరిపూర్ణవార్ధి జలోన్నతిన్. వాళ్ళు యముడితో సమానమైనటువంటి ఉగ్రతేజస్సున్న వాళ్ళ కాలకేయులు. వాళ్ళంత తేలిగ్గా సంహరింపబడరు. వాళ్ళు ఎదురుగుండా కనపడితేనే కొట్టగలరు మీరు. వాళ్ళు కనపడరు, సముద్రం అడుగునున్నారు. సముద్రం అడుగున ఉన్నటువంటి వాళ్ళు మీకు కనపడాలి అంటే సముద్రంలో ఉన్న నీటిని తాగేయాలి. ఎవరన్నా నీటిని అంతటినీ తీసేయాలి. నీటిని తీసేస్తే ఎక్కడ పోసేస్తారు? పోసేస్తే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి నగరాలన్నీ నశించిపోతాయి. కాబట్టి సముద్రం నీళ్ళని పైకి పోయకూడదు. కాబట్టి సముద్రంలో ఉన్న నీటినంతటినీ తాగేవాడోడు దొరకాలి. ఆ నీళ్ళన్నీ గుటుక్కును బుచ్చేసుకునేవాడు ఉంటే, పైగా మీరు తోడడం మొదలు పెడితే వీళ్ళు తోడుతున్నారని తెలుసుకుని వాళ్ళు పారిపోతారు. కాబట్టి తోడడం మీరు వెంటనే ఒక రాత్రిలో అయిపోతుందా, ఒక పగల్లో అయిపోతుందా? సముద్రంలో నీళ్ళు అవ్వదు. కాబట్టి అక్కడికి వెళ్ళి సముద్రంలో ఉన్న నీళ్ళనన్నిటినీ కూడా చటుక్కున ఓ గ్లాసులో ఉన్న నీళ్ళు గడగడా తాగినట్టు తాగేసేవాడోడు ఉండాలి. అంతటి మహాసమర్థుడు ఈ భూమండలమునందెవరో తెలుసా? ఒక్క అగస్త్య మహర్షే. కాబట్టి వరుణజలంబుల మిత్రావరుణతనూజుండు వీర్యవంతుండై చెచ్చర ద్రావనోపు ఇందర నరుగుడు ప్రార్థింపుడం మహాత్మునగస్త్యున్. అది విష్ణువు యొక్క మాట అంటే అలా ఉంటుంది. వరుణజలంబుల మిత్రావరుణతనూజుండు,
వరుణ జలంబల సముద్రంలో ఉండేటటువంటి జలరాశినంతటినీ త్రాగగలిగిన వాడు ఎవరంటే మిత్రావరుణులకు జన్మించిన వాడు తాగగలడు. అంటే తండ్రి గారి రూపాన్నే కాబట్టి కొడుకు కాబట్టి పొందేస్తాడు. మిత్రావరుణులు అంటే సూర్యుడు వరుణుడు వాళ్ళిద్దరి యొక్క బిడ్డ అగస్త్యుడు. అదేమిటంటే వాళ్ళిద్దరు పురుషులు కదా అంటే అదో చమత్కారం. మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు అగస్త్యుడు కుంభసంభవులు వాళ్ళిద్దరు ఎలా పుట్టారు అంటే ఒకానొక సమయం నేను మీతో మనవి చేశా, ఊర్వశి శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులు తొడల్లోంచి పైకొచ్చింది అని. ఒక రోజున సూర్య భగవానుడు వెళ్ళిపోతున్నాడు. ఆ సూర్య భగవానుడు ఊర్వశిని చూశాడు. ఆమె అందచందాలు చూసి ఆయన వీర్యము స్ఖలనమైంది, ఆమె పొందుకోరి. అలాగే వరుణుడు చూశాడు, ఆయన యొక్క వీర్యము స్ఖలనమైంది, ఆమె పొందుకోరి. వెంటనే ఊర్వశి ఏం చేసిందంటే సూర్యుని యొక్క వీర్యాన్ని వరుణుడి యొక్క వీర్యాన్ని తీసుకెళ్లి ఒకే కుంభమునందు పోసింది, ఒక పాత్ర ఎందు పోసింది. పోస్తే అందులోంచి ఇద్దరు పిల్లలు పైకొచ్చారు. వాళ్లే కుంభసంభవులు అంటారు, అగస్త్య మహర్షి వశిష్ఠుడు. మహాపురుష జననము జరగాలి అని నిర్ణయాన్ని పరదేవత చేస్తుంది ఒకప్పుడు. ఆ తల్లి ఈ జగత్ సృష్టి స్థితి లయములను చెయ్యగలిగినది. ఆ పరదేవత ఆలోచన చేస్తుంది, ఒక మహాపురుషుడు జన్మించాలి, వాడి వలన లోకానికి భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టాలి అంటే ఇంకొక మహాపురుషుడి తేజస్సులోంచే పుట్టాలి. ఒక పనికి మాలిన వాడి తేజస్సులోంచి ఒక పనికొచ్చేవాడు రావడం కష్టం. ఒక మహాపురుషుని యొక్క తేజస్సులోంచి వేరొక మహాపురుషుడు ఉద్భవిస్తాడు. కాబట్టి ఆమె కామప్రచోదనం చేస్తుంది, కావాలని కామప్రచోదనం చేస్తుంది. అందుకే అమ్మవారు మన్మధుడు వశుడై ఉంటాడు అమ్మవారికి. ఆమె అనుమతి లేకుండా బాణం వేయలేడు. సూర్యుడి మీదకి వరుణుడి మీదకి మన్మథ బాణాలు పడితే కదండి వీర్యస్ఖలనం. ఎందుకు వేయిస్తుందంటే మహాపురుష జననము కొరకు చేయిస్తుంది. ఆ వీర్యము వారి ధర్మపత్నుల ఎందే ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు అంటే వాళ్ళు కూడా ఆ తేజస్సుని పట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సు భూమి మీద పడిపోతే ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి వచ్చినది కనుక ఆమె గ్రహించింది, మహాపురుష జననము కొరకు జరిగింది, దానికి నేను నిమిత్తమయ్యాను. కాబట్టి ఆవిడ తీసుకెళ్లి కుంభంలో పెట్టింది. భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకే వాళ్ళ జననమునకు సామాన్య జననంలా ఉండదు. ఒక్క పరమేశ్వరుడు జరాయుజములుగా అండజములుగా స్వేదజములుగా ఉద్భుజములుగా సృజించగలిగిన వాడు ఆయన సంకల్పం అయితే కుంభంలోంచి ఎందుకు సృష్టించలేడు. కాబట్టి ఇప్పుడు కుంభసంభవులై అందులోంచి బయటకు వచ్చారు అగస్త్యుడు వశిష్ఠుడు. అందుకే వాళ్ళిద్దరూ కూడా అమిత తేజోవంతులు. వాళ్ళిద్దరి యొక్క స్పర్శ లేకుండా ఏ పురాణం ఉండదు, ఏ వంశం ఉండదు. అంతటి మహాపురుషులయ్యారు. రామచంద్రమూర్తి అంతటి వాడికి గురుస్థానంలో ఉన్నారు వశిష్ఠ మహర్షి. కాబట్టి అందుకని అంటున్నారు మహానుభావుడు విష్ణువు, వరుణ జలంబుల మిత్రావరుణ తనూజుండు వీర్యవంతుండై చెచ్చెర త్రావనోపు ఇందరు అరుగుడు ప్రార్థింపుడు అమ్మహత్మున్ అగస్త్యున్. మీరందరూ వెళ్ళండి అగస్త్యుడి దగ్గరికి, ఆయన్ని ప్రార్థించండి. అందుకే ఆయన చాలా చిత్రమైన రీతిలో పరదేవతానుగ్రహంగా సృజింపబడ్డాడు. ఆయన తాగగలడు సముద్ర జలాన్ని. ఇప్పుడు రోమశ మహర్షి ధర్మరాజుని ఈ విషయం చెప్తూ ఒక మాట అన్నారు. ఆ దేవతలందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరికి బయలుదేరుతూ మనసులో అనుకున్నారట, అవునులే ఆయన సముద్ర జలాల్ని తాగలేకపోవడం ఏమిటి, వింధ్య పర్వతాన్నంతటి దాన్ని అణిచినవాడు కదా అనుకున్నారట. అనుకున్నారయ్యా వాళ్ళు ఎడుతూ అగస్త్యుణ్ణి సముద్ర జలాలన్నీ తాగమని అడగడానికి బయలుదేరుతూ, అవునులే అంతశక్తి సంపన్నుడే వింధ్య పర్వతాన్ని అణిచినవాడు కదా అనుకున్నారు అన్నాడు రోమశ మహర్షి ధర్మరాజు గారితో తీర్థయాత్ర చేయిస్తూ. అంటే ధర్మరాజు గారు అన్నాడు, ఆగండి 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 ఆగండి, వింధ్య పర్వతాన్ని కూడా అణిచాడా అగస్త్యుడు? ఒకసారి ఏది ఆ కథ కూడా నాకు చెప్పండి అన్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు సముద్రం దగ్గరికి ఎడుతున్న వాళ్ళ దగ్గర నుంచి అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని అణిచిన వైపుకి కథ తిరిగిపోతాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు, ఒకానొకప్పుడు వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? నిమ్మి ఇలుండు మేరుధరణీధరనాథు ప్రదక్షిణంబుగా ద్రిమ్మరుచున్న చూచి పటు దీధితికిన్గరమల్గి వింధ్యశైలం మనియన్ దినేంద్ర అచల ప్రభునన్ను ప్రదక్షిణంబు నిచ్చమ్మున చేయకేల మతి తప్పితివి మేరువు కొల్వ నీటికిన్. ఆ వింధ్య పర్వతం అంది, ఏమయ్యా భూమి మీద ఉండేటటువంటి పర్వతాలన్నిటిలోకి నేను గొప్పదాన్ని కదా,
నువ్వు నాకు ప్రదక్షిణంగా తిరగకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటావు. అలా తిరిగితే దాని గొప్పతనం ఎక్కువైంది కదా. ఏమి భూప్రపంచంలో ఉన్న పర్వతాలలో గొప్పదాన్నైనటువంటి నా శిఖరాల చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేయకూడదా, ఎందుకు చెయ్యవు అని అడిగింది. ఎవరికి ప్రదక్షిణం చేశామో వారు గొప్పవారని గుర్తు కాదు. దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాం ఎందుకని, ఆయన పరమేశ్వరుడని గుర్తు. గురువుగారు కనబడితే ప్రదక్షిణంగా వెడతారు ఎందుకని, గురువుగారు పూజనీయుడని గుర్తు. తల్లిదండ్రులు కనబడితే ప్రదక్షిణంగా వెడతారు ఎందుకని, తల్లిదండ్రులు గొప్పవారని గుర్తు. ఎవరికి ప్రదక్షిణంగా మనం పెడుతున్నామో వీరికి వారు గొప్పవారని అర్థమవుతుంది. సూర్యనారాయణుడే మేరు పర్వతానికి ప్రదక్షిణంగా పెడుతున్నాడంటే, మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సూర్యుడు ఒక్కడే కాదు, నవగ్రహాలు మేరు పర్వతానికే ప్రదక్షిణం చేస్తాయి. ఇందులో చిత్రం ఏమిటంటే అన్ని గ్రహాలు సవ్య ప్రదక్షిణం చేస్తాయి, ఒక్క రాహుకేతువులు మాత్రం అపసవ్య ప్రదక్షిణం చేస్తారు. అందుకే ఏదైనా క్షేత్రంలోకి సవ్యంగా వెళ్లకుండా అపసవ్యంగా వెడితే అది రాహుకేతువులకు ప్రీతిపాత్రమైన క్షేత్రం. అక్కడికి వెడితే రాహుకేతువులు శాంతి పొందుతారని గుర్తు. అందుకే మీరు ఏ క్షేత్రంలోకి వెళ్ళండి సవ్యంగా వెడతారు. అంటే సవ్యంగా అంటే ఎడంచేతి పక్క నుంచి తిరిగి లోపలికి వెడతాం. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం అపసవ్యంగా వెడతాం. అలా ఎందుకు పెడతారంటే అక్కడ రాహుకేతు పూజలు ఉన్నాయి, ఆ క్షేత్రంలో రాహుకేతువులు ప్రీతి పొందుతారు. కాబట్టి అంతటి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం కనుక అదిగో అక్కడ రాహుకేతువులు అప్రదక్షిణంగా తిరుగుతారు. మేరుకి మనం కూడా అప్రదక్షిణంగా తిరిగి దేవాలయంలోకి వెడతాం. కానీ మీరు సత్యనారాయణ వ్రత కథని వినండి. సత్యనారాయణ వ్రత కథలో మంటపంలోకి నవగ్రహాల్ని పిలుస్తారు. నవగ్రహాల్ని పిలిచినప్పుడు చదివేటటువంటి శ్లోకాలు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. సూర్యుడి దగ్గర నుంచి పిలుస్తారు, పిలుస్తున్నప్పుడు చెప్తారు మేరువుకి ప్రదక్షిణంగా వస్తున్నాడు, అదిగో ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రటి మాలలు వేసుకుని ఫలానా రథ పతాకములతోటి దానితో పాటుగా ఆయన మిగిలినటువంటి దేవతలతోటి కలిసినటువంటి వాడై భార్యా బిడ్డలతో వస్తున్నాడంటే ఆ వచ్చినటువంటి వాడిని కూర్చోమనడానికి భార్య పోక చెక్క అక్షత డబ్బు ఇస్తే ఆవాహయామి స్థాపయామి పూజయామి అని అక్కడ పెడితే వచ్చి ఆ మంటపంలోకి వాళ్ళు దిగుతారు. ఆ విమానం దిగి కూర్చుంటారు. అందుకే మంటపాన్ని అలా వేసి పిలుస్తారు. ఒక్క రాహుకేతువుల్ని పిలిచినప్పుడు మాత్రం అప్రదక్షిణంగా వస్తున్నారు మేరు పర్వతానికి అని పిలుస్తారు. కాబట్టి సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి తిరుగుతూ ఉంటాడు. వింధ్యుడికి అందుకు కోపం వచ్చింది, నా చుట్టూ ఎందుకు తిరగవు నువ్వు అన్నాడు. అంటే సూర్యుడు అన్నాడు, అనవరతము విధియోగంబున ఏ ద్రిమ్మరుదు అమరభూధరము ప్రియంబున ఆత్మీచ్ఛయనర్పగా చనదపుడు అలిగి వింధ్యశైలంబంతన్. ఏమయ్యా, నేను మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి మాట వాస్తవమే, కానీ నేను అలా ఎందుకు తిరుగుతూ ఉంటానో తెలుసా? అనవరతము విధియోగంబున ఏ ద్రిమ్మరుదు, బ్రహ్మగారి యొక్క ఆదేశం అది. సృష్టి ప్రారంభంలో సూర్యుడు ఇలా తిరగాలి అని ఆయన నిర్ణయం చేశాడు. ఆయన ఎలా నిర్ణయం చేశాడో నేను అలాగే తిరగాలి, అందుకని నేను అలాగే తిరుగుతాను. నీ మీద తక్కువని కాదు, ఆయన మీద ఎక్కువని కాదు. బ్రహ్మగారు ఎలా చెప్పారో అలా తిరగాలి. నదులకి మార్గాలు ఉంటాయి, అవి బ్రహ్మగారు నిర్ణయం చేశాడు ఇలా వెళ్ళాలని. నది ఆ మార్గంలోనే వెడుతుంది బ్రహ్మగారిని గౌరవించి. కాబట్టి నేను ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప ఇంకో మార్గంలో నేను వెళ్ళకూడదు. కాబట్టి అలా వెడుతుంటానయ్యా నేను, అందుకని నీకు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళడం నాకు కుదరదు అన్నారు. అంటే వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. నాకు ప్రదక్షిణం చేయవా అనేది తిన్నగా పెరిగిపోయి ఆకాశాన్ని స్పృశిస్తూ నిలబడిపోయింది. ఇక సూర్యచంద్రుల యొక్క గమనానికి అడ్డొచ్చింది. అడ్డొస్తే ఇక సూర్యచంద్రుల యొక్క గతులు లేవు. గతులు లేకపోతే రేయింబవళ్ళు ఋతువులు ఇవేమీ ఏర్పడడం మానేశాయి. లోకంలో చీకటి పగలు ఈ రెండిటి యందు అవ్యవస్థ ఏర్పడింది. అప్పుడు అందరూ సృష్టి క్రమానికి విఘాతం వచ్చింది. బ్రహ్మగారు చేసిన సృష్టి గతి తప్పిపోయింది. ఎక్కడ ఎవరు పగలు చెప్పాలో రాత్రి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి అంకురించింది. అందుకని దేవతలందరూ కలిసి మళ్ళీ వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించారు. ఎలాగా అని ఆయన అన్నాడు, అగస్త్యుణ్ణి ప్రార్థించండి, ఆయన దీనికి పరిష్కారం చేస్తాడు. గబగబా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరే దీనికి పరిష్కారం చేయాలి, మీరేహి బెంగ పెట్టుకోకండి, నేను పరిష్కారం చేస్తాను అన్నాడు. దేవతలు ఆయన దగ్గరికి వెళ్ళి భువన వ్యవహారంబునకు వ్యవధానం బయ్య వింజవర్ధనమున
అద్దివసకర రజనికర గతులు అవిహితమగునట్లు చేయు అమరమునీంద్ర. సూర్యచంద్రుల యొక్క గతులు మళ్ళీ ప్రకాశించేటట్టుగా చెయ్యవలసింది, లోకాల యొక్క వ్యవస్థని నిలబెట్టు అని ప్రార్థించారు. ప్రార్థిస్తే అగస్త్య మహర్షి దక్షిణ దిక్కుకి లోపాముద్రతో కలిసి యాత్రకి వెడుతున్న వాడిలా వెళ్ళాడు. అగస్త్యుణ్ణి చూడగానే వింధ్యపర్వతానికి కూడా భయమే. మహానుభావుడు వస్తున్నాడు, కొంచెం పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. ఆయన ఇంత ఎక్కి ఎక్కడ దిగుతారు, తప్పు కదా, నేను తలెత్తి ఆయన ముందు నిలబడకూడదని గబగబా తన శిఖరములను ఉంచి నమస్కరించి ఆయన చాలా సంతోషించి, చనియత దక్షిణ దిశకే నేనొనరగా తెరువిమ్ము నాకు ఉర్వీధర నీ వనవడునట్టుల చేయుదునని పెరుగుట యుడిగి వింధ్యమతి వినయముతో. ఆయన పట్ల వినయంతో ఆ పర్వతం వంగి ఆయన ముందు వినయాన్ని ప్రకటనం చేస్తే అగస్త్య మహర్షి అన్నారు, నేను దక్షిణ దిక్కుకి వెళ్ళి మళ్ళీ వస్తాను, మళ్ళీ నువ్వు పెరిగిపోకు, నేను వచ్చేస్తాను, అలా ఉండు అన్నారు. ఎన్నాళ్ళల్లో వస్తారు? ఈలోగా అలా ఉంటే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలి. ఇవి అగస్త్యుడితో మాట్లాడలేదుగా. పెద్దల దగ్గర వినయం అంటే వాళ్ళు చెప్పిన మాట వినడం. కాబట్టి అలాగే వంగిపోయాడు వింధ్యుడు. దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయిన అగస్త్యుడు తిరిగి రాలేదు, దక్షిణ దిక్కున ఉండిపోయాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం అంత అద్భుతమై మహానుభావుడు ఆ భగీరథుడు గంగానదిని ఎలా తీసుకొచ్చాడో అలా దేవలోకంలో బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సువర్ణముఖరీ నదిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి శ్రీకాళహస్తి పక్క నుంచి ప్రవహింపచేశాడు అగస్త్య మహర్షి. అంతటి మహానుభావుడు. ద్రవిడ వ్యాకరణాన్నంతటినీ ఆయనే నిర్ణయం చేశాడంటారు. ద్రవిడ దేశం అంతటా కూడా కావేరీ నది ప్రవహించడానికి కారణం ఆయనే. అందుకే అగస్త్య మహర్షి అంటే తమిళ దేశంలో ఒక ప్రత్యేకమైన గౌరవం వాళ్ళందరికీ. మేము తాగుతున్న నీళ్లు ఆయనే తెచ్చాడని. మనకి గౌతముడు గోదావరి ఇచ్చాడని ఎక్కడా గౌతముడికి విగ్రహం పెట్టకపోయినా, ఏం పూజ చేయకపోయినా, కృతజ్ఞులమై గోదావరి నీళ్లు తాగేసినా తమిళ దేశం వాళ్ళు అలా చేయరు. వాళ్ళు అగస్త్యుణ్ణి పరమ గౌరవిస్తారు, కావేరీ నదిని తీసుకొచ్చిన వాడు అని. కాబట్టి ఆయన అలా లోకానికి మళ్ళీ సూర్యచంద్రుల యొక్క గతులను కల్పించినటువంటి వాడు. అంతటి మహానుభావుడయా. కాబట్టి సముద్రాన్ని ఎందుకు పానం చేయలేడు, తాగుతాడు అని దేవతలు అనుకుంటూ వెళ్ళారయ్యా ధర్మరాజా అని రోమశ మహర్షి చెప్తే, ఇప్పుడు చెప్పండి సముద్రపానం ఎలా చేశాడు అన్నాడు. ఇప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి ఆయనతో మొరబెట్టుకున్నారు అగస్త్యుడితో. అమరులు కాలకేయకృతమైన జగద్భయమెల్ల చెప్పి ఉత్తమమునినాథ తత్ప్రతివిధానము చేసి జగంబు కావ చిత్తము కలదేని విభ్రమమద భ్రతరంగ మహార్ణవంబు పానము తగచేసి చేయుము ఘనంబుగ మాకు మనఃప్రమోదమున్. నువ్వు లోకములనన్నిటినీ రక్షించాలి అని అనుకుంటే కాలకేయాదులు సముద్రపు అడుగున దాక్కున్నారు కనుక వాళ్ళు మాకు కనపడితే కాని సంహరించలేం గనక భయంకరమైనటువంటి తరంగములతో ఉన్న ఆ సముద్రాన్నంతటినీ నువ్వు పానము చెయ్యవలసింది అని అగస్త్య మహర్షిని అడిగారు. వెంటనే అగస్త్య మహర్షి అందరు చూచుచుండక మహబ్ధిజలంబుల త్రావే విష్టపానందకరుండు అగస్త్యుడు అఘనాశుడు అట్లు పయోధి రిక్తమైనంది మీ కూర్మ కర్కటక నక్ర భుజంగ చెయంబుతో భయం బందుచు కాలకేయులు బయల్పడితో చిరి దాని లోపలం. ఆయన రెండైతే సముద్రాన్ని తాగేస్తానని గబగబా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వస్తారులే అనుకున్నారు, వాళ్ళు లోపల ఉన్నారు. అసలు ఊహిస్తారేడు సముద్రాన్ని తాగేవాడు వాడు వస్తాడని. ఆయన చటుక్కన వెళ్ళి ఆచమనం చేశాడంటారు. ఆయన చేయలేదు. ఎందుకంటే ఆచమించాలి అంటే 3 మాటలు పుచ్చుకోవాలి. సముద్రం అంతా కలిపి అగస్త్య మహర్షి యొక్క ఇలా పుక్కిట పడితే ఒక్క మాటే సరిపోయింది, లోపలికి పుచ్చేసుకున్నాడు. ఆయన మంత్రశక్తి అటువంటిది. నర్మదా నది వరదలనన్నిటినీ తన కమండలంలోకి పట్టారు శంకరాచార్యులు వారు. ఎలా పడతారు? అదే వెనక్కి తీసుకొచ్చే పద్ధతి ఉంటుంది. ముందుకు ఎలా విస్తరిస్తారో విస్తరించిన దాన్ని వెనక్కి కూడా తీస్తారు. మనకి చూడండి బీటింగ్ రిట్రీట్ అంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. రిపబ్లిక్ డే నాడు ప్రొసెషన్ వెళ్తుంది, మర్నాడు బీటింగ్ రిట్రీట్ వెనక్కి వెళ్తుంది. అలా ముందుకు విస్తరించినటువంటిది ఈశ్వర శాసనం, దాన్ని వెనక్కి తేగలగడం యోగబలం. తంతు అంటారు, ముందుకెడుతుంది. దూదిని పట్టుకుని ఇలా 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 సాగదీస్తారు. మా చిన్నతనంలో ఒత్తులు చేయడానికి కచ్చికిని ఇలా ముట్టుకుంటూ ఆవు పాలలో తడుపుకుంటూ ఇలా 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 పత్తి పట్టుకుని ఇలా లాగుతుండేవారు ఆవు పాలలో చేపెడుతూ. అది పెద్ద పొడుగ్గా వస్తున్నప్పుడు దాన్ని పేటలు వేసి తుంపి ఒత్తులు చేసి దీపం పెట్టుకోవడానికి సిద్ధం చేసేవారు.
అలా తంతు అంటారు. ఆ దూదిలోంచి తంతువుగా తీగ పెడుతుంది. ఇప్పుడు తీగని మళ్ళీ తీసుకెళ్ళి దూదిగా చేయగలవా? చెయ్యగలరు యోగశక్తి ఉంటే. అలా వరదలు రావడం ఈశ్వర శాసనం. ఆ వరదలన్నింటినీ ఒక్క కమండలంలోకి పట్టేయగలగడం యోగశక్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.